ఏంటి నాన్న మళ్ళీ గోల్ఫ్ ఆడడానికి వెళ్ళిపోయారా? అవును షిన్చాన్, ఎప్పుడు చూసినా గోల్ఫ్ గోల్ఫ్ గోల్ఫ్. నాకు బాగా బోర్ కొడుతుంది. ఈవేళ శనివారం, ఆయన ఇంట్లో ఉండకుండా గోల్ఫ్ ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. అందులో ఆయనకి దొరికే సంతోషం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. ఏంటది? నీ నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు యూజ్ చేసే ఐడియాని మళ్ళీ ఇప్పుడు యూజ్ చేయాల్సిందే. వద్దు 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 అమ్మ, నా దగ్గర మంచి ఐడియా ఉంది. మీరు కూడా గోల్ఫ్ ఆడొచ్చు కదా. కానీ నా దగ్గర గోల్ఫ్ కిట్ లేదు. గోల్ఫ్ కిట్ ని కొని మనం ప్రాక్టీస్ చేయాలంటే దానికి చాలా డబ్బు, సమయం వృధా అవుతుంది షిన్చాన్. ఏంటి, గోల్ఫ్ ఫ్రీ ప్రాక్టీసా? ఫ్రీ అన్నాడా? ఫ్రీ అంటే అందరూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. గోల్ఫ్ ని ఫ్రీగా నేర్పిస్తాం, త్వరగా రండి. ఫ్రీగా చెప్తామంటే నేను వెళ్ళి నేర్చుకుంటాను. ఈ ఫ్రీ ప్రాక్టీస్ కెళ్ళి మనం కూడా గోల్ఫ్ బాగా నేర్చుకోవాలి. ఇక ఈ ఆటకి డబ్బిచ్చి నేర్చుకోవాలనేది ఏమీ లేదు కదా. ఓసీలోనే గోల్ఫ్ నేర్చుకొని హ్యారీని అదరగొడతాను చూడు. కావాలి అది ఏమిటంటే, నేను మీ అడ్వర్టైజ్మెంట్ చూసొచ్చాను. అనగా మీరు కోర్స్ జాయిన్ అవడానికి లేదు లేదు, ఫ్రీగా నేర్పిస్తారని చెప్పినందువల్ల వచ్చాను. లేకపోతే నేను ఎందుకు డబ్బిచ్చి నేర్చుకుంటాను? మా అబ్బాయి భలే జోకులు వేస్తుంటాడు. ఈ జోక్ భలే ఉంది కదా. నేనే ఈ గోల్ఫ్ అకాడమీ యొక్క హ్యాండ్సమ్ కోచ్ ని. ఈ రోజు ఫ్రీ ప్రాక్టీస్ కోచింగ్ కి ఇద్దరు లేడీస్ వచ్చినట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓహో, అంటే ఆ ఇద్దరు లేడీస్ మీరేనా? కిమి మీరేనా? అవును. కిమి, మీ వయసు 22 ఏళ్ళు కదూ? అవును. మీరు ఇక్కడికి రావడం ఫస్ట్ టైం కదూ? మిమ్మల్ని కలిసినందుకు సంతోషం. తర్వాత మీ పేరు మిర్సీ, వయసు 29 ఏళ్ళు, హౌస్ వైఫ్. నేను ఈవేళ ఫస్ట్ టైం వస్తున్నాను. ఎక్కువగా మాట్లాడుతున్నారు. యాక్చువల్ గా అంకుల్, నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను. నన్ను గమనించండి. సరే గానీ మీ పేరేమిటి? నా పేరు షిన్చాన్ నొహారా. చూడడానికి పొట్టిగా ఉన్న బాల్ కొట్టి ఎగిరిపోతుంది. ఇతను మీ అబ్బాయా మేడం? అవును, తను మా అబ్బాయి. ఈ అకాడమీలోకి పిల్లలు రాకూడదని మీకు తెలీదా? ఓకే, సారీ. మీరు నన్ను చేర్చుకోరా? నన్ను మీ టీమ్ లో చేర్చుకోండి ప్లీజ్. చిన్న పిల్లల్ని మా టీమ్ లో చేర్చుకోవడం కుదరదు షిన్చాన్. ఎందుకు నా పేరు మాత్రం ఎంత సున్నితంగా చెప్పారు? నా పేరు షిన్చాన్ నొహారా అని అందంగా చెప్పండి. వీడు చాలా బాగా మాట్లాడుతున్నాడు. వీడి నోరు మూయించడం ఎలాగా? సరదా పలుకుతాను. మిస్టర్ షిన్చాన్, బయటకు వెళ్తారా? అందంగా చెప్తానని ఇలా లాగి చెప్తారు ఎందుకు? నా పేరు సరిగ్గా చెప్తానే మిమ్మల్ని ఇన్స్ట్రక్టర్ గా ఒప్పుకుంటాను. సార్, మీరు టెన్షన్ అవ్వకండి. షిన్చాన్, మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చో. ఓకే. పట్టుకోవాలి, బాగా చూడండి. ఏ విధంగా పట్టుకోవాలి? ఓ, ఇలా పట్టుకోవాలా? అరే, అలా పట్టుకోకూడదు, ఇలా పట్టుకోవాలి. చూడండి నేను ఎలా పట్టుకున్నాను. నేను దీన్ని ఇలా పట్టుకోనా లేక ఇలా పట్టుకోనా? ఇలా చూడండి సార్, ఇలాగైనా పట్టుకోవాలి. కాదు కాదు, నువ్వు పట్టుకున్నది తప్పు. అలా పట్టుకోకూడదు. నువ్వు నోరు మూసుకుని కూర్చో. మీరెందుకు చెప్తున్నారు? మీ దగ్గర నేర్చుకోలేదే. నువ్వు నోరు మూసుకుని పక్కన కూర్చుంటావా లేదా? సార్, మీరు టెన్షన్ అవ్వకండి సార్. షిన్చాన్, నువ్వు మంచి అబ్బాయి కదా, వెళ్ళి అక్కడ కూర్చోనన్నా. ఓకే. ఓకే, మీకు ఇప్పుడు బాల్ ఎలా కొట్టాలో చూపిస్తాను. బాల్ కి 2 ఇంచెస్ వెనుకగా బ్యాట్ ని పెట్టాలి. మీ దృష్టంతా బాల్ మీదే ఉండాలి. ఇప్పుడు బ్యాట్ ని ఇలా వెనక తీసి స్పీడ్ గా బాల్ కొట్టాలి. చూసారా బాల్ ఎలా వెళ్ళిపోయిందో? ఓకే, నన్ను పొగిడింది చాలు. మిస్ కిమి, ఇప్పుడు మీరు కొట్టండి. కూడదు. 1 2 3. సూపర్ సూపర్, భలే కొట్టారు. అద్భుతంగా కొట్టారు. సూపర్ సూపర్. చెప్పగానే భలే అర్థం చేస్తున్నారు, చాలా తెలివైన వాళ్ళు. ఇప్పుడు మీరు కొట్టండి. ఓకే, రెడీ. అదరగొట్టేరమ్మా, సూపర్ షాట్. వి వాంట్ వన్స్ మోర్. కొట్టి నోరు మూసుకుని ఊరుకుంటావా? తప్పుగా కొడితే సూపర్ గా కొట్టారంటావేమిటి? ఐఎమ్ సారీ. నేను ఎలా కొడుతున్నానో చూడండి. గాలి ఇటువైపు నుంచి వస్తుంది, అందుకని నేను ఆపోజిట్ డైరెక్షన్ లో కొట్టాలి. ఓకే, ఇలా చూడండి మిస్ కిమి, ఇలా నిలబడి ఇలా చేతులు పైకెత్తి ఇలా. ఎదుగు వస్తున్నారు కెమెరామెన్ 2. సూపర్ షాట్, అదరగొట్టారు. పోయింది, నా కెమెరా పోయింది. ఈ గేమేనా ఈయన వారం వారం వెళ్ళి ఆడొస్తున్నారు? ఇదేమి అద్భుతమైన గేమ్ కాదే. ఫ్రీగా నేర్చుకుంటే దేని విలువ తెలీదు. నా జీవితంలో ఇక నేను ఎప్పుడు ఎవరికి ఫ్రీగా చేస్తాను.